ప్రశ్నిస్తే కేసులు, సర్కారు వైఫల్యాలను ఎండగడితే దాడులు, హామీలు ఏమయ్యాయని నిలదీస్తే వేధింపులు, బెదిరింపులు. ఇదే ఈ రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ సోకాడు ప్రజాపాలన. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీ హింస రాజకీయాలకు మరో తాజా నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం నిండి ఉన్నాయి. సీఎం రేవంత్ అండదండలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. భౌతిక దాడులతో గూండాయిజం చేస్తున్నారు. గతంలో సిద్దిపేటలో హరీష్ రావు కార్యాలయంపై కూడా అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. అర్ధరాత్రి దొంగల్లా చొరబడి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి వెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై కూడా కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. కిటికీలు పగలగొట్టారు, పూల కుండీలు ధ్వంసం చేశారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాలు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఇలా ప్రతిసారి బీఆర్ఎస్ లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. సీఎం రేవంత్ దగ్గరుండి మరీ కాంగ్రెస్ కార్యకర్తల గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు. హోంశాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది నియంత రేవంత్ సర్కార్. ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇలా అందరి మీద అరాచకమే నడుస్తోంది రాష్ట్రంలో. ఇదే అంశం పట్ల మనతో ఫోన్ లైన్లో స్పందించేందుకు బీఆర్ఎస్ నాయకులు బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఇవాళ బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసుపై కాంగ్రెస్ మూకలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వారు ఇష్టారాజ్యంగా వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలో అనుమతి లేకుండా వెళ్లి విధ్వంసం సృష్టించారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇలా పోలీసు వ్యవస్థ, కాకి డ్రెస్ చేసుకున్న అధికారులు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చుట్టాలు లెక్క వ్యవహరిస్తుండడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. ఇలా ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండాలు వెళ్లి దాడి చేయడాన్ని ఇలా సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఇలా ఈ 13 నెలలుగా చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క బర్త్డేలు పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రి బర్త్డేలో ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి డ్యాన్స్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం, కేక్ కట్ చేసిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి జరుగుతా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాదు, ఆ కార్యకర్తల్ని, ఆ గుండాల్ని లోపలికెళ్లి పగలగొట్టించేటువంటి దగ్గరుండి పగలగొట్టించడం అనేది దుర్మార్గమైన చర్యగా భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీగా ఈ జరుగుతున్న తంతు అంతా గమనిస్తా ఉన్నాం. డెఫినెట్ గా అధికారం శాశ్వతం అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ అనుకుంటుంది అర్థం కావట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది అర్థం కావట్లేదు, కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా ఎవరుస్తున్న పోలీసు అధికారులు అనుకుంటారో మాకు అర్థం కావట్లేదు. అధికారం శాశ్వతం కాదు, ఖచ్చితంగా అసలు మిత్తి అన్ని ఒట్టి చెల్లిస్తామని చెప్పేసి కూడా ఇలా మీ న్యూస్ ద్వారా ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా కడుపు బాధ అనిపిస్తుందండి. తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? పాలక పక్షం అనేది ప్రజల సమస్యల్ని మీరు అమలు చేయకపోతే, ప్రజలకిచ్చిన హామీని అమలు చేయకపోతే పరమైన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ప్రజల గొంతుగా మేము అడుగుతా ఉన్నాము. ఒకవైపు ప్రజల గొంతై మేము ప్రశ్నిస్తే మా వర్కీపల్లి కేటీఆర్ గారి పైన ఎలా 6 కేసులలో అరెస్ట్ చేయాలని ఆలోచన చేసిరండి. జన్వాడ ఫామ్ హౌస్ కేసు ముందు తీసుకొచ్చారు, డ్రగ్స్ కేసు అని చెప్పేసి ముందు తీసుకొచ్చినారు. అదేవిధంగా వాళ్ళ బాంబార్ది రాజుపాకాలింట్లో దావత్ జరిగితే దాంట్లో డ్రగ్స్ ఉన్నవి, రేవు పాడుదని చెప్పేసి దాన్ని తీసుకొచ్చినారు. లగచర్ల గిరిజన రైతుల గురించి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతా ఉంటే ఆ లగచర్ల గిరిజన రైతుల వెనకాల కేటీఆర్ ఉన్నాడు, కుట్ర చేసిందని చెప్పేసి
దాని వెనకాల ఉండి అరెస్ట్ బాలరాజు యాదవ్ గారు, గతంలో కూడా సిద్దిపేటలో ఇలాంటి సీన్ రిపీట్ అయింది. అంతకుముందు ఖమ్మంలో కూడా వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా దాడికి తెగబడ్డారు. సో ఓవరాల్గా చూస్తే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పైన ఎందుకు కాంగ్రెస్ ఫోకస్ పెడుతుంది, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది? మిగతా పార్టీల గురించి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉండవు, ఎలాంటి దాడులు ఉండవు. ఎందుకు అంటే ఆ ప్రశ్నించే గొంతుక కాబట్టే నేను ఇలా అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ప్రశ్నించడం కదా. టీఆర్ఎస్ ఆవిర్భావం కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టుక కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించడం అనే గొంతుకనే బీఆర్ఎస్ పార్టీ కదా. కాబట్టి తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో చేస్తున్న అరాచకాలని ప్రశ్నించడం మా బాధ్యత కదా బీఆర్ఎస్ పార్టీగా. ఆ క్రమంలోనే ఇలా ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు, ప్రశ్నిస్తే ఇలా జైలు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేం ప్రశ్నిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు కావివి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందని అడుగుతా ఉన్నాము. ఇలా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఒకవైపు మా హరీష్ రావు గారు ప్రశ్నిస్తే మరి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయపైన దాడి చేస్తారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారండి. 3 మంత్రులు ఉంటే ఆ 3 మంత్రులు చేతగాక వరద బాధితులకు సాయం చేసేటువంటి ధైర్యం లేక వాళ్ళు పోకపోతే మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు, మా పార్టీ నాయకత్వం అంతా వెళ్లి ఖమ్మం జిల్లా వరద బాధితులకు అండగా ఉంటే అక్కడ కూడా దాడి చేస్తారు. ఇలా ఏం జరుగుతుందో అడుగుతా ఉన్నాను. ఇలా కేటీఆర్ గారు నిన్న ఏసీపీ ఆఫీస్కి వెళ్ళి మరి ప్రశ్నలకు సమాధానం చెప్పి మరి పార్టీ ఆఫీస్కి వస్తే కూడా ట్రాఫిక్ ఉల్లంఘన అని చెప్పేసి కేసు పెడతా ఉన్నారు. ఏ రకమైన కేసులు పెడతా ఉన్నారు, ఎందుకు పెడతా ఉన్నారు అర్థం కావట్లేదు. ఇలా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జేబులలో ఉన్నట్టు ఎవరిస్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులలో జేబుల్లోకి ఎవరిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదంటా ఉన్నాం. చట్టాన్ని మేము గౌరవిస్తాం, పోలీస్ వ్యవస్థను మేము గౌరవిస్తాం. కానీ కాకి డ్రెస్ వేసుకున్న మిమ్మల్ని అధికారులు అంటే గౌరవం ఉంది. కానీ ఇలా కాకి డ్రెస్సులు కాకుండా 3 రంగుల కాంగ్రెస్ జెండా కప్పుకొని ఎవరిస్తున్న పోలీసుల తీరునే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 100% అండి. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎట్లా దాడి చేస్తారండి? ఒక పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ మూకలు, కాంగ్రెస్ గుండాలు వెళ్లి ఫర్నిచర్ తగలబెట్టడము, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి యొక్క బొమ్మను అపవిత్రం చేస్తూ కింద పడేస్తూ కాలితో తొక్కుతూ వికృత చేష్టలు చేసినారు. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు మీ చేతల్ని. ఇంత వికృత చేస్తలా, ఇంత అన్యాయమా? ఫర్నిచర్ తగలబెట్టడం ఏంటి, పార్టీ ఆఫీసుని మొత్తం కూడా కూలగొట్టడం ఏంది, అద్దాలు బగలగొట్టడం ఏంది, దాంట్లో ఉన్న మా నాయకుల చిత్రపటాలను కిందికి తీసి వికృత చేష్టలు చేయడం ఏందో ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. 100% ఇది ప్రజల నుంచే వస్తుంది. ఒకవేళ మీరు దాడులు చేయాలనుకుంటే సార్ 10 సంవత్సరాలు మేము దాడి చేసినామా సార్? ఒక్క నాయకుడి పైన, ఒక్క పార్టీ కార్యకర్త పైన, ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన మేము దాడి చేసినామా సార్? ఆ సంస్కృతి అది కాదు. కేసీఆర్ గారు మమ్మల్ని ఎప్పుడు కూడా అట్లా పెంచలేదు, అట్లా తయారు చేయలేదు. ఎప్పుడు కూడా ఒక నిబద్ధతతోటి, నీతితోటి, నిజాయితీతో పని అని చెప్పేసి మా నాయకుడు చెప్పినాడు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి గారు ఏమి నేర్పిస్తా ఉన్నారు? ప్రశ్నిస్తే దాడి చేయండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కొట్టండి, చంపండి, జైల్లో పెట్టండి అని చెప్పేసి నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టే ఇటువంటి సంస్కృతి కనపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్ గా చర్యకు ప్రతిచర్య ఉంటది. ఇవాళ మేమేమో ఊగనే లేము. డెఫినెట్ గా అన్ని గమనిస్తా ఉన్నాం. మా నాయకుడు అన్ని గమనిస్తా ఉన్నాడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని గమనిస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ఈ యొక్క చర్యలకు ప్రతి చర్య తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీ టీవీ ద్వారా. ఇవాళ ఎందుకండి, ఎంత అన్యాయం అండి, ఇది ఎంత దుర్మార్గం అండి. ఒక పార్టీ కార్యాలయం పైన ఇష్టపడినట్టు దాడి చేస్తారా? ఇది అన్యాయం కాదా? ఈ ప్రజాస్వామ్యమైనా ఇది రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడు? నియంత అనుకుంటున్నాడా? దేశంలో రాహుల్ గాంధీ గారు ఎక్కడ దాడులు జరిగితే అక్కడ పోయి ఖండిస్తుంది కదా. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇదే నేర్పిస్తున్నాను అడుగుతాను నేను మీ టీవీ ద్వారా. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు.